అప్పటికప్పుడు తట్టే ఉపాయంతో తట్టెడు అపాయాన్ని తప్పించుకోవచ్చు. హే ఆల్, వెల్కమ్ టు కుశల కార్టూన్స్. ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఆ అడవిలోనే ఒక చెరువులో ఒక తాబేలు ఉండేది. బయటకు వస్తే పొంచి ఉన్న ప్రమాదం ముంచుకు వస్తుందని భయపడి ఎక్కువగా బయటకు వచ్చేది కాదు. ఒకరోజు చల్లటి వేళ సరదాగా బయటకు వచ్చింది. అదే సమయానికి నక్క ఆహారాన్ని వెతుక్కుంటూ తిరుగుతుంది. ఉన్నట్టుండే తాబేలు కనపడగానే వెతకబోయిన తిండి నోటిగాడకు వచ్చిందని చాలా సంతోషించి, అమ్మయ్య, భలే మంచి ఆహారం దొరికింది అనుకుంటూ ఒక్క దూకు దూకి తన ముందు కాళ్లతో తాబేలు కవచాన్ని నొక్కబట్టింది. చేపకు ఈదటం, పక్షికి ఎగరటం నక్కకి జిత్తులో నేర్పాలా అని గర్వపడింది. ప్రాణానికే ప్రమాదం వచ్చిందని గ్రహించిన తాబేలు తన తల, కాళ్ళు కవచంలోనికి లాక్కొని దాచేసింది. సృష్టి తాబేలుకిచ్చిన గొప్ప వరం దాని రక్షణ కవచం. నక్క తాబేటి కవచం మీద టపటపా కొట్టింది, గోళ్లతో గీరింది. కానీ ఏం లాభం లేకపోయింది. ఇంతలో తాబేలుకి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. నక్క బావా, గాలి తగలగానే నా కవచం గట్టిపడిపోతుంది. బిగుసుకుపోయిన కవచాన్ని నువ్వు పగలగొట్టలేవు. నా మాంసం తినాలని నీకు కోరికగా ఉంది కదూ. నన్ను నీళ్ళలో పడేస్తే నా కవచం నాని మెత్తపడుతుంది. అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు. ఈ ఆలోచన బాగుందని నక్క తాబేలుని నీళ్లల్లోకి తోసేసింది. తాబేలు పకపకా నవ్వి, తెలివి తక్కువ నక్క, జిత్తులన్నీ నీ సొత్తులనుకున్నావు. చెరువుని చేరి నేను బ్రతికిపోయాను, ఇంకా నువ్వు ఇంటికి పో అంది. నక్క ఏడుస్తూ ఇంటికి వెళ్ళింది. కీలెరిగి వాత వీలెరిగి మాటతో ప్రాణం దక్కించుకుందని తాబేలు నక్క మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. Please do like, share and subscribe. And don't forget to press the bell icon for more updates.